సండే స్కూల్ అయ్యేదంట. మన చర్చిలో కూడా సండే స్కూల్ ఉంది కదా. అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు, అన్న వాళ్ళు మంచి మంచి స్టోరీస్, సాంగ్స్, యాక్టివిటీస్, మెమరీ వర్సెస్ అన్ని మీకు సండే స్కూల్లో నేర్పిస్తున్నారు కదా. ఎవ్రీ పిల్లలు ఒకసారి అందరూ ఫింగర్ ఇలా అనండి. ఎవరైనా మీ నోటిని సాతానికి ఇచ్చారనుకో పిల్లలు, మన నోటి డ్రైనేజ్ లాగా చేసేస్తాడు సాతాన్. డ్రైనేజ్ అంటే తెలుసా మీకు? ఎలా ఉంటుంది? సెంట్ స్మెల్ వస్తుంది కదా. ఎలా ఉంటుంది పిల్లలు? డర్టీ వర్డ్స్ అన్నీ తెప్పిస్తాడు సాతాను. సాతాను మాట్లాడరా అంటే నోరు తెరవకూడదు. చిల్డ్రన్ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. ఓకే. సో ఒక ఊర్లో సండే స్కూల్ జరుగుతుంటే ఆ సండే స్కూల్లో టీచరు ఒక సండే అందరికీ షేరింగ్ గురించి నేర్పించాలనుకున్నారంట. షేరింగ్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్నవి వేరే వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, మీ ఫేవరెట్ చాక్లెట్ మీరు ఎవరికన్నా షేర్ చేస్తారా? అబ్బా, బాయ్స్ లో చాలా మంచోళ్ళు ఉన్నారు. వెరీ గుడ్. గర్ల్స్ చేస్తారా? ఓకే. మీ ఫేవరెట్ ఫ్రూట్ ఎవరికన్నా షేర్ చేస్తారా? ఓకే. ఒకవేళ మీ ఇంటికి మీ కజిన్స్ వచ్చారనుకో, మీ టాయ్స్ తో ఆడుకుంటామని అడిగారనుకో, మీ ఫేవరెట్ టాయ్స్ ఇస్తారా? అబ్బా అబ్బా అబ్బా, ఎంత మంచోళ్ళు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పిల్లలు బాగా షేర్ చేస్తామన్నారు. వెరీ గుడ్ చిల్డ్రన్. ఆ రోజు సండే స్కూల్ టీచర్ అనుకుందంట షేరింగ్ నేర్పిద్దాం అనుకుందంట. ఈ వర్డ్స్ నా తర్వాత చెప్పండి పిల్లలు. షేరింగ్ ఈజ్ కేరింగ్. మళ్ళీ చెప్పండి. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు నిత్య అంటే ఇష్టం అనుకోండి. ఇఫ్ ఐ కేర్ అబౌట్ నిత్య, ఐ విల్ షేర్ విత్ హర్. నాకు నిత్య అంటే ఇష్టం అంటే నా దగ్గర ఉన్నవి నేను నిత్యతో షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ నిత్య. సో మీకు ఎవరైనా ఇష్టం అనుకోండి, వాళ్ళకి మీరు ఏం చేయాలంటే షేర్ చేయాలి. సండే స్కూల్ టీచర్ అనుకుందంట మా పిల్లలందరికీ షేరింగ్ నేర్పిద్దామని చెప్పి సండే రోజు అందరు సండే స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పిందంట, పిల్లలు మీరందరూ వచ్చే సండే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిఫ్ట్ తీసుకురావాలి. ఏం తీసుకురావాలి? ఒక్కొక్క గిఫ్ట్. గిఫ్ట్ అంటే ఎంతమందికి ఇష్టం? అబ్బా, నాకు కూడా చాలా ఇష్టం. నాకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకో నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతా. పిల్లలు మీరు కూడా అంతే కదా. మన బర్త్డే అంటే కూడా మనకు చాలా ఇష్టం కదా. ఎందుకంటే మనకు అందరు ఏం తీసుకొస్తారు? గిఫ్ట్ తీసుకొస్తారు. గిఫ్ట్ ర్యాప్లో ర్యాప్ చేస్తారు కదా. గిఫ్ట్ ప్యాకింగ్ చేసి తీసుకొస్తే దాని లోపల ఏముందా 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 తీసే వరకు మనకి నిద్ర పట్టదు కదా. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చేయకపోతే అమ్మాయి వెళ్ళిపోయిన గిఫ్ట్లో ఏముందో అని తెలిసి చూసుకొని హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా పిల్లలు. అయితే టీచర్ చెప్పిందంట, పిల్లలు మీరు అందరూ నెక్స్ట్ సండే ఒక్కొక్కళ్ళు ఏం తీసుకురావాలి? ఒక్కొక్క ఆ గిఫ్ట్ ఏమై ఉండాలంటే మంచి గిఫ్ట్ తేవాలి. మంచి గిఫ్ట్ తేవాలి, పిచ్చి గిఫ్ట్ తేవాలా? మంచి గిఫ్ట్ తేవాలి. ఆ గిఫ్ట్ ప్యాక్ చేసుకొని తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? ప్యాక్ చేసుకొని. అయితే టీచర్ ఐడియా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొస్తే వాళ్ళందరూ తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఒక బ్యాగ్లో వేసేసి అవన్నీ కలిపేస్తారు. అన్నీ కలిపేసి ఒక్కొక్కళ్ళు లైన్గా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, గర్ల్స్ బాయ్స్ ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ చేతికి ఏదొస్తే గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు మనం తెచ్చిన గిఫ్ట్ వేరే వాళ్ళకి వెళ్తుంది, వేరే వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ మనకు వస్తుంది. సో టీచర్ అలా ప్లాన్ చేశారనమాట ఆ రోజు. సరే పిల్లలందరూ ఇంటి దగ్గర మంచి మంచి గిఫ్ట్లు, కొంతమంది 5 స్టార్ తీసుకొచ్చారు గిఫ్ట్గా, కొంతమంది టెడ్డీ బేర్ తీసుకొచ్చారు, కొంతమంది బాల్స్ తీసుకొచ్చారు, కొంతమంది చిన్ని చిన్ని చెస్ బోర్డ్స్, చిన్ని చిన్ని టాయ్స్ అలాంటివన్నీ తీసుకొచ్చారు. ఒక్కడు మాత్రం ఉన్నాడు పిల్లలు, వాడు చాలా నాటీ ఫెలో. ఇక్కడ ఎవరైనా నాటీ ఫెలోస్ ఉన్నారా? చూడు వాడు పక్కన ముక్కులు ఆగుతున్నాడు. ఇలా నాటీ ఫెలోస్ ఉంటారు కదా సండే స్కూల్లో. అయితే ఒకడు ఉన్నాడనమాట నాటీ ఫెలో. వాడు అనుకున్నాడంట, అందరూ మంచి గిఫ్ట్లు తీసుకొస్తారు కదా, నేను ఎందుకు మంచి గిఫ్ట్ తీసుకెళ్ళాలి, నేను ఒక సిల్లీ గిఫ్ట్ తీసుకెళ్దామని వాళ్ళ ఇంటి పక్కన గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లోకి వెళ్ళి పెద్ద రాయి తీసుకున్నాడంట. రాయి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తారా పిల్లలు? రాయి ఎవరైనా కొనుక్కొని తింటారా? వేస్ట్ కదా, పడేస్తాం కదా. వాడు ఏం చేస్తాడంటే ఒక రాయి తీసుకొని మంచి గిఫ్ట్ ప్యాకింగ్ చేశాడు. దేనికి? రాయికి గిఫ్ట్ ప్యాకింగ్ చేసి, టీచర్ చిల్డ్రన్ అందరూ గిఫ్ట్స్ తీసుకొచ్చారా అంటే ఎస్ టీచర్, నాది ఎంత బాగుంది చూడండి టీచర్, ఇంత రౌండ్గా ఉంది, ఎంత పెద్దగా ఉంది అనగానే టీచర్ అన్నారు, పిల్లలు మీ గిఫ్ట్స్ అన్ని బ్యాగ్లో వేయండి, ఒక
వాళ్ళు వచ్చి నేను అన్ని కలిపేస్తాను, ఎవరి చేతికి ఏ గిఫ్ట్ వస్తే ఆ గిఫ్ట్ తీసుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత వీడు ఏం చేశాడంటే రాయి తీసుకొచ్చాడు కదా, వీడికి పాపం లాస్ట్ సీట్లో కూర్చోవాలనిపించింది. ఎందుకంటే అయ్యో చీటింగ్ చేశాను అనవసరంగా, పాపం ఆ రాయి ఎవరికి వస్తుందో ఏమో, అయినా నాకు రాదు ఆ రాయి, అయినా ఆ రాయి నేను పెట్టానని మా టీచర్కి ఎలా తెలుస్తుంది? అందరి గిఫ్ట్లు అందులో వేసేసాం కదా, సో మా టీచర్కి ఏం తెలియదు. నా రాయి ఏమో ఎవరికో వెళ్ళిపోద్ది గిఫ్ట్గా, నాకేమో ఎవరో తీసుకొచ్చిన టెడ్డీ బేరో లేకపోతే బ్యాటో బాలో ఇలా ఏదో మంచి గిఫ్ట్లు వస్తాయి అనుకొని లాస్ట్ లైన్లో వెళ్ళి కూర్చున్నాడు పిల్లలు. కూర్చున్న తర్వాత ఏమైందో తెలుసా పిల్లలు, టీచర్ ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. పాప దానా నా బ్లూ డ్రెస్ పాపరా, అదిగో గ్రీన్ డ్రెస్ పాపరా, అదిగో బాబు ఎంత మంచి సూట్ వేసుకున్నాడు, రానా నువ్వు వచ్చి గిఫ్ట్ తీసుకోండి. ఒక్కొక్కరు వచ్చి గిఫ్ట్స్ తీసుకెళ్తున్నారు, ఓపెన్ చేసుకున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. అబ్బా ఇంత మంచి గిఫ్ట్ వచ్చింది, ఇంత మంచి గిఫ్ట్ వచ్చిందని. లాస్ట్కి వీడున్నాడు కదా ఈ నాటీ ఫెలో వచ్చాడు. నాటీ ఫెలో వచ్చిన తర్వాత టీచర్ అనేది తీసుకొని అన్న గిఫ్ట్ అంటే, నాటీ ఫెలో కూడా గిఫ్ట్ తీసుకుంటుంటే గిఫ్ట్ చాలా బరువుగా ఉంది. బరువుగా అంటే టీచర్ అంటుంది అందరి గిఫ్ట్లు చాలా లైట్ వెయిట్ ఉన్నాయిరా, నీ గిఫ్ట్ ఏంటి ఇంత బరువుగా ఉంది? పిల్లలు ఇట్స్ టైమ్ టు ఓపెన్ ది గిఫ్ట్స్, అందరు గిఫ్ట్స్ ఓపెన్ చేసే టైం వచ్చేసింది, ఒకసారి మీ గిఫ్ట్స్ అందరూ ఓపెన్ చేయండి అనగానే ఒక్కొక్కరు ఓపెన్ చేస్తుంటే డైరీ మిల్క్లు, తర్వాత పర్క్, ఈ చాక్లెట్స్ అన్ని మంచి మంచి గిఫ్ట్లు వస్తున్నాయి. కానీ వీడు అందరి ముందు ఓపెన్ చేయగానే వీడికి ఏమొచ్చింది? బండరాయి వచ్చింది. బండరాయి రాగానే అందరి ఫ్రెండ్స్ ఏంటి వీడికి ఇలాంటి గిఫ్ట్ వచ్చింది అని అందరు షాక్ అయిపోయారు పిల్లలు. షాక్ అవగానే వాడి మొహం మొత్తం బల్బులా మాడిపోయింది. ఇలా నిలబడగానే టీచర్ అడిగింది, బాబు ఈ రాయి గిఫ్ట్గా ఎవరు తీసుకొచ్చారు ప్యాక్ చేసి అని అడిగింది. క్లాస్లో అందరూ అంటున్నారు టీచర్ నేను కాదు టీచర్, నేను బాల్ తెచ్చాను టీచర్, నేను బ్యాట్ తెచ్చాను టీచర్, నేను చెస్ బోర్డ్ తెచ్చాను టీచర్, నేను క్యారమ్ బోర్డ్ తీసుకొచ్చాను టీచర్, అది తెచ్చా టీచర్, ఇది తెచ్చా టీచర్ అంటున్నారు. కానీ లాస్ట్కి వీడి దగ్గరకు వచ్చి టీచర్ అడిగింది, ఒరే నువ్వేం తీసుకొచ్చావురా ఈరోజు సండే స్కూల్కి గిఫ్ట్ లాగా అంటే, అప్పుడు ఇంకా ఒప్పుకోవాల్సి వచ్చి టీచర్ నేనే సిల్లీగా బిహేవ్ చేశాను, ఎవరో ఒకరిని చీట్ చేద్దామని రాయి ప్యాక్ చేసుకొని వచ్చాను టీచర్, వేసే చూడు టీచర్ నా రాయి మళ్ళీ నాకే వచ్చేలాగా చేశారు అని చాలా సాడ్గా ఫీల్ అయ్యాడంట. అప్పుడు ఆ టీచర్ చెప్పిందంట, మనము వేరే వాళ్ళకి ఏం చేస్తామో, వేరే వాళ్ళకి ఏం చేయాలనుకుంటామో అదే మనకి జరుగుతుంది తెలుసా పిల్లలు. మనం వేరే వాళ్ళకి ఏం చేయాలనుకుంటామో అదే మనకి జరుగుతుంది. ఏసే ఏం చెప్పారంటే, మీరు ఎవరికి ఏం చేయాలనుకుంటున్నారో, మీకు ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు అదే వేరే వాళ్ళకి చేయండి. అంటే ఇది ఎలా అంటే మిర్రర్ అన్నమాట. మిర్రర్ తెలుసా మీకు? మీలో ఎవరైనా మిర్రర్ చూసుకోకుండా వచ్చారా VBSకి? మిర్రర్ చూసుకోకుండా ఎవరు రాలే కదా. మార్నింగ్ బాత్ అయ్యాక, మంచి డ్రెస్అప్ అయ్యాక, బాయ్స్ టకప్ అయ్యాక మిర్రర్ ముందుకెళ్ళి ఇలా 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 వేసుకున్నారు కదా బాగా. గర్ల్స్ మంచిగా పౌడర్ వేసేసుకొని, హెయిర్ బ్యాండ్ పెట్టేసుకొని, క్లిప్స్ పెట్టేసుకొని, ఆహాహా ఎంత బాగున్నాను, ఎంత క్యూట్గా ఉన్నాను అనుకొని వచ్చారు కదా. మిర్రర్ దగ్గరికి మనం వెళ్ళామనుకో పిల్లలు, మిర్రర్ని చూసి మనం నవ్వామనుకో, మిర్రర్ మనల్ని చూసి ఏం చేస్తుంది? బాయ్స్ చెప్పాలి, మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళారు, మిర్రర్ దగ్గర నిలబడ్డారు. మిర్రర్లో ఎవరు కనబడతారు? ఇప్పుడు మనమే కనబడతాం. మనం వెళ్ళి నిలబడితే మన పక్కింటి వాళ్ళు కనబడరు కదా, మనమే కనబడతాం. సో ఇప్పుడు మిర్రర్ ముందు నిలబడి నేను నవ్వాను అనుకో, మళ్ళీ మిర్రర్ నన్ను చూసి ఏం చేస్తుంది? నవ్వుతుంది. ఇప్పుడు గర్ల్స్ చెప్పాలి, నేను మిర్రర్ ముందుకు వెళ్ళి ఎక్కిరించాను అనుకో, మిర్రర్ ఏం చేస్తుంది? వెక్కిరిస్తుంది, అంతే కదా. సో మనం ఏం చేస్తామో మనకు అది మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఏసే ఏం చెప్పారంటే, మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏం పొందుకోవాలనుకుంటున్నారో మీరు వేరే వాళ్ళకు కూడా అదే చేయాలి. మనకి వేరే వాళ్ళ నుంచి ఏమేమి పొందుకోవాలని ఇష్టం పిల్లలు? వేరే వాళ్ళు మనతో కైండ్గా ఉండడం మనకి ఇష్టమా? వేరే వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటే ఇష్టమా? మనల్ని ఎప్పుడు హేట్ చేస్తూ ఉంటే ఇష్టమా? మనల్ని అందరూ మంచిగా చూసుకోవాలి, మనతో అందరు మంచిగా మాట్లాడాలి, మనల్ని చూసి అందరు స్మైల్ చేయాలి, మనల్ని చూడగానే అందరు మంచి ఫ్రెండ్షిప్ చేయాలి, మనకు అందరు హెల్ప్ చేయాలి అని అనుకుంటాం కదా పిల్లలు. బాయ్స్ ఒకసారి ఇలా చేయండి. గర్ల్స్
ఏం చేయాలనుకుంటున్నామో మనము అది వేరే వాళ్ళకి ఫస్ట్ చేయాలి. మనం వేరే వాళ్ళకి మంచి చేస్తే మనకు కూడా యేసయ్య మంచి జరిగేలాగా హెల్ప్ చేస్తారు. మనం వేరే వాళ్ళకి చెడు చేసామనుకో ఆ చెడే మనకి కూడా మళ్ళీ జరుగుతుంది. ఈ నాటి బాయ్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో చీట్ చేసి ఎవరినో బాధ పెడదాం అనుకున్నాడు, కానీ లాస్ట్కి అది వాడి లైఫ్లోనే జరిగింది. సో పిల్లలు, ఈ రోజు స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటంటే, మనము వేరే వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నామో, మనల్ని ఎలా ప్రేమించాలనుకుంటున్నామో, మనకి ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నామో అలాగే మనము వేరే వాళ్ళకి చేయాలి. అలా చేద్దామా పిల్లలు? మనము ఎలా ఉందామో వేరే వాళ్ళతో? మంచిగా ఉందామా చెడ్డగా ఉందామా? వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామా? నేను ఎవరికి హెల్ప్ చేయను అని కామ్గా కూర్చుందామా? వేరే వాళ్ళతో కైండ్గా ఉందామా లేకపోతే ర్యాష్గా ఉందామా? వేరే వాళ్ళతో మంచి స్వీట్గా మాట్లాడదామా, కూతు మాటలు మాట్లాడదామా? ఓకే, ఒకసారి మోకరించండి పిల్లలు. నిండా చిన్న ప్రేయర్ చెప్తాను, నా తర్వాత చెప్పండి. ఓకే, అందరు నిండా. యేసయ్య, ఈరోజు స్టోరీ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము ఇతరులతో లవింగ్గా, కైండ్గా, హెల్పింగ్గా ఉండడానికి సహాయం చేయండి. ఈ లోకంలో నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? పాట పాడుకుందామా? ఒకటి పాడదామా? పాట. హల్లెలూయా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాలు పాడగా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాలు పాడగా. ఆనందమే సిలువలోనే రక్తము కాచెను, సింహాసనమునకై నన్ను పిలిచెను. సిలువలోనే రక్తము కాచెను, సింహాసనమునకై నన్ను పిలిచెను. సింహాసనముల నుండి నన్ను విడిపించెను. సింహాసనముల నుండి నన్ను విడిపించెను. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాలు పాడిన. ఆనందమే శ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూచుచు. ఈ శ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూచుచు. విలువైన కిరీటము పొందిన విజయని, విలువైన కిరీటము పొందిన విజయని. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆనంద గీతాలు పాడగా. ఆనందమే నా మనసే
మంది కనిపించే ప్రభు రూపమే నా మదిలో మెదిలేను ప్రభు సురాలు నా మదిలో మెదిలేను ప్రభు సురాలు అందమే ప్రభు యేసుని స్తుతించుగా ఆనందమే తాను పాడుగా ఆనందమే హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్పాలి పిల్లలు హల్లెలూయా మోకరించుదాం ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థనలోకి వచ్చాం పిల్లలు ఆకాశము చేతులు ఎత్తినట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకోనండి స్తోత్రం 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 ప్రభు పరిశుద్ధుడా ప్రేమాస్వరూపుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య ప్రారంభం నుంచి మరి ప్రభు వివేష్ కార్యక్రమం మరి ప్రభా దీవెనకరంగా జరిగించే విషయానికి స్తోత్రాలు తండ్రి యేసయ్య లాగా నడుచుకునేటట్టుగా పిల్లల్ని మా పిల్లలలాగా నడిపించాలని మరి ప్రభు ఈ వివేష్ కార్యక్రమాన్ని మరి ప్రభు నడిపించే విషయానికి స్తోత్రాలు తండ్రి యేసయ్యలాగా నడుచుకోవాలి వాక్యానుసారంగా నడుచుకునేటట్టుగా నువ్వే కృప చూపించండి ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి కార్యములు జరిగించి వాడానికి స్తోత్రాలు తండ్రి మా పిల్లలు ఇంకా బైబిల్ చదవాలి మరి పాటలు పాడలేక సాంగ్లు వేసేటట్టుగా ఆలోచించి జ్ఞానమును జ్ఞాపక శక్తిని అనుగరించి ఇంతవరకు ప్రారంభం నుంచి ముగించేంత వరకు నువ్వు తోడుగా నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే త్వరగా రానని యేసయ్యకే హల్లెలూయా ప్రార్థన ముగించబడింది.